హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనం ఎన్టీఆర్స్ నీల్ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి అంటే, అసలు 2027లో మూవీ అన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ కానీ ఎటువంటి ఇది కానీ లేదు. నేనైతే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే చూశాను, మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ అన్న. ఏందన్నా ఆ డెడికేషను, ఏందన్నా బాడీ బిల్డింగు, మరీ ఇంతలా తగ్గిపోవాలా? కంత్రి సినిమాలో ఎన్టీఆర్ అన్నని చూసినంత రేంజ్కి వచ్చేసినావు కదన్నా. మరీ ఇంత రేంజ్లో తగ్గిపోయి మరీ ఇంత డెడికేషన్తో డ్రాగన్ అనే మూవీ కోసం నువ్వు ఇంత కష్టపడాల్సి వస్తుందనేసి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. మాటలు లేవు, ఇంకా చెప్పాల్సిందే లేదు. ఎన్టీఆర్ అన్న డెడికేషన్ మారుంటుంది. ఎన్టీఆర్ అన్న బయట ఫొటోస్ చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ అదేలా ఉంది. జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఈ ఫోటోలు అయితే ఏందన్నా, ఇంక ఏం మాట్లాడాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంత డెడికేషను, అంత ఇది మన తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ అన్న తర్వాత ఎవరనేసి అయితే నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్, మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా భారీ బడ్జెట్ ఫిలిం. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా అయితే చాలా భారీ బడ్జెట్ ఫిలిం అనేసి అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కాకపోతే ఎన్టీఆర్ అన్న డెడికేషన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ కొట్టే వాళ్ళు లేరనేసి అయితే క్లారిటీ మనకి. నీల్ గారి రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఆల్రెడీ చూసాము సలార్లో కానీ ఇంకా కేజీఎఫ్లో కానీ. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ విజువల్స్ కానీ ఎలా చూపిస్తాడనేది మనకి బాగా తెలుసు. కాబట్టి ఎన్టీఆర్ అని ఇంక ఏ రేంజ్లో చూపిపోతున్నాడు అనేసి అయితే క్లారిటీ రావటం లేదు. ఆ చేతి మీద ఉన్న టాటూ చూసినప్పుడు మాత్రం నాకు ఏదో సముద్రపు దొంగకు సంబంధించిన స్టోరీ అనేసి అయితే అనిపించింది. కాకపోతే అది స్టైల్ కోసం వేసుకునిందా, ఇంకా మూవీ స్టోరీలో అది వేసుకోవాలి కాబట్టి వేసుకునిందో తెలియట్లేదు. కాకపోతే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అది స్టోరీలో ఉందా ఆ టాటూ, లేదంటే ఆ టాటూ మామూలుగా ప్రశాంత్ నీల్ గారు వేపించారా? అంత ఈజీగా టాటూ వేపించే అంత పిచ్చోడైతే కాదు ప్రశాంత్ నీళ్ళు. ఖచ్చితంగా సముద్రానికి అంటే సముద్రపు దొంగ ఆ రేంజ్లో ఏదన్నా ఉండొచ్చేమో అన్న డౌట్. ఆల్రెడీ మన దేవరా సినిమాలో అయితే అన్న చేసిన క్యారెక్టర్, మన ఎన్టీఆర్ అన్న చేసిన క్యారెక్టర్ అయితే సముద్రపు దొంగ క్యారెక్టరే. కాకపోతే ఇంక ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేసి ముందు ముందు చూడాలి మనము. ఎన్టీఆర్ అన్న డెడికేషన్కి, ఫ్యాన్స్ మీద ఉండే ఆయన లవ్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి సినిమా కోసం ఎంత కష్టపడతావని నేనైతే అనుకున్నా కానీ, తెలుసు కానీ నీ కష్టం గురించి. కాకపోతే ఒక్క సినిమా కోసమే 3 years కేటాయించి మరీ ప్రశాంత్ నీల్ గారి కోసం 2027లో రాబోతుంది. అది కూడా మూవీ 26 అంతా కామ్గా ఉంటుంది. 26 జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డేకి మాత్రమే అప్డేట్ ఉండబోతుంది. ఆ అప్డేట్ ఏంటో కూడా చూడాలి మనం. ఖచ్చితంగా మనకి ఈలోపు ఏదన్నా అప్డేట్ వస్తుందా లేదా, ఇంకా ఏమన్నా లీక్స్ వల్లనే తెలుసుకోవాలా మనం అనేది ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రతి సబ్స్క్రైబరు నాకు ఎంతో ముఖ్యం. ప్రతి సబ్స్క్రైబరు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ముందు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోలు, పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మాత్రమే నేను తీసుకొస్తాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్ ఫ్రెండ్స్.